హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఫోటోషాప్ లో మనకు తెలియనివి కొన్ని షార్ట్ కట్ కీస్ గురించి తెలుసుకోబోతున్నాం. రెగ్యులర్ గా యూజ్ చేసేవే మనకు తెలియనివి హైడెన్ వి ఈ ట్యుటోరియల్ లో తీసుకొని వచ్చాను. అవి ఏందనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. మనం ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి కీ కూడా మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ లాగా కనిపిస్తూ ఉంటది. మీకు ఏ డౌట్ ఉన్నా గానీ మీరు అక్కడ చెక్ చేయవచ్చు. నేను చెప్పేది వినడంలో మీరు కన్ఫ్యూజ్ అయినా గానీ షార్ట్ కట్ కీ మాత్రం అక్కడ మీకు 100% పక్కాగా డిస్ప్లే అవుద్ది. అది మాత్రం గమనించుకోండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ షార్ట్ కట్ కీ గురించి తెలుసుకుందాం. మనం జనరల్ గా లేయర్స్ గా ఏదైనా తీసుకున్న డేటాకి కలర్ ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఎఫెక్ట్స్ ప్యానల్ లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ ఓవర్లీ ద్వారా మనం కలర్స్ అప్లై చేస్తాం. బట్ దానికి కూడా షార్ట్ కట్ ఏందనేది మనం ఆల్రెడీ బిఫోర్ ట్యుటోరియల్స్ లో చెప్పున్నాను. ఆ ట్యుటోరియల్స్ అన్ని ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ గా వెళ్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో మీకు కరెక్ట్ గా అర్థమై ఉండదు. ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఫర్గ్రౌండ్ కలర్ బ్లూ తీసుకొని ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ తీసుకొని ఉన్నాను. ఇక్కడ నేను తీసుకొని ఉన్న రెండు బ్లాక్ బాక్సెస్ లేయర్ ని ఈ కలర్స్ తో మనం ఫిల్ చేద్దాం. ఫస్ట్ లేయర్ మనం సెలెక్ట్ చేసుకుందాం. దీనికి మనం బ్లూ అప్లై చేయాలి, అంటే ఫర్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. దానికి ఏం చేస్తాం? షిఫ్ట్ ఆల్ట్ బ్యాక్ స్పేస్, చూసారా ఫర్గ్రౌండ్ కలర్ వచ్చేసింది అనమాట. ఇదే మనం సెకండ్ లేయర్ ని సెలెక్ట్ చేసుకునేసి దీనికి మనం రెడ్ కలర్ అప్లై చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఇదే గాని మనకి సెలక్షన్ టైంలో కలర్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? దానికోసం మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ డ్రాగ్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఆల్ట్ డెల్. ఇక్కడ మనకి ఆల్ట్ డెల్ అన్నప్పుడు ఏంటంటే ఫర్గ్రౌండ్ కలర్ అప్లై అయ్యింది. ఎందువల్ల? ఆల్ట్ డెల్ అప్లై చేసాం. అదే గాని మనకి కంట్రోల్ డెల్ ఏం చేస్తుంది? బ్యాక్గ్రౌండ్ కలర్ ని తీసుకుని వచ్చి మనకు అప్లై చేసింది అనమాట. ఓకే కదా? ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. వచ్చేసాం. రొటేషన్ ఎలా చేయాలి? రొటేషన్ అంటే జనరల్ గా మనకి రౌండ్ సర్కిల్ గా తీసుకోవడం, బట్ షార్ట్ వీడియోస్ లో చేస్తున్నాను. దీంట్లో ఫుల్ లెంత్ గా తీసుకుని వస్తున్నా ఈ స్పెషల్ గా ఉండేటట్టు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక షేప్ ని తీసుకుంటున్నాను. ఇక్కడ లీఫ్ ఉంది కదా, దీన్నే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ డ్రాగ్ చేసేసాను. మనకు బ్లూ కలర్ ఉంది. దీన్ని నేనేం చేస్తానంటే కంట్రోల్ జే కంట్రోల్ టీ, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ యాంకర్ పాయింట్ ఉంది చూడండి. ఇది ఒకవేళ లేకపోతే ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి, దీన్ని మీరు ఓకే చేసుకోండి. దీని తర్వాత దీన్ని జస్ట్ లైట్ గా ఇటు తీసుకొని వచ్చేసాను. తీసుకొని వచ్చిన తర్వాత జస్ట్ ఆ రొటేట్ యాంగిల్ వచ్చింది కదా మనకి, రొటేట్ వచ్చినప్పుడు తీసుకుని షిఫ్ట్ పట్టుకున్నాను. షిఫ్ట్ పట్టుకుని నాకు ఎంత స్పేస్ కావాలో అంతవరకు రొటేట్ చేశాను. చూసారు కదా, 30 degrees వచ్చింది. మనకి 25 degrees కావాలన్నా 15 degrees కావాలన్నా కానీ ఈ రొటేట్ చేసేటప్పుడు మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను 30 degrees పెట్టాను, వదిలేసాను. వదిలేసిన తర్వాత ఎంటర్ అయిపోయిందా. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ, చూసారా మనకి రొటేషన్. ఇది కామన్ పాయింట్, కొంతమందికి బాగానే తెలిసి ఉండొచ్చు. బట్ ఇదే షార్ట్ కట్ ని యూస్ చేసి ఇంకో పర్పస్ కి మనం యూస్ చేయవచ్చు. ఈ రొటేషన్ దే ఎక్కువ చూపిస్తాం గానీ ఇంకో పర్పస్ ఏందనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనం ఒక నోట్ బుక్ గానీ ఇలా ఒకే లైన్ బిల్ బుక్స్ లో గానీ ఇలాగా లైన్ టు లైన్ ఈవెన్ గా రావాలంటే ఫోటోషాప్ లో మాత్రం మీకు ఆ వెసులుబాటు ఉండదు. ఓన్లీ పేజీ మేకర్ లేదంటే కోరల్ డ్రా, ఇలిస్ట్రేటర్ అండ్ ఇన్ డిజైన్ వీటిలో అవైలబిలిటీ ఉంది. బట్ ఫోటోషాప్ లో ఉందా అంటే ఎస్ ఉంది. అది ఎలాగని ఇప్పుడు మనం చూద్దాం. జస్ట్ ఒక లైన్ డ్రాగ్ చేశాను నేను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఆల్ట్ డెల్ చేసిన తర్వాత కంట్రోల్ డి. పైన మనం రొటేషన్ కి ఎలాగ యూస్ చేసామో సేమ్ యాస్టీజ్ ఇలాగే ఇక్కడ కూడా యూస్ చేస్తాం. బట్ అది రౌండ్, ఇది వచ్చేసి మనకి రూల్స్ లాగా అన్నమాట. కంట్రోల్ జే కంట్రోల్ టీ సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ డ్రాగ్ చేస్తాను. నాకు ఈ స్పేస్ చాలు అనుకున్నాను, ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ, చూసారా మొత్తం మనకు ఈవెన్ గా వస్తుంది. మీరు కావాలన్నా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఇదే బాక్స్ కి ఈ బాక్స్ కి నేను ఒక బాక్స్ లాగా డ్రాగ్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఆల్ట్ డెల్, దీనికి కలర్ చేంజ్ చేశాను. అది ఎలాగా? కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేశాను. చూసారా ఈవెన్ గా మనకు వచ్చేస్తుంది. ఇది ఈ టూ పర్పస్ కి మనం యూస్ చేయవచ్చు, రొటేషన్ కి మాత్రమే అని కాదు. అది వర్టికల్ గా అయినా సరే హారిజాంటల్ గా అయినా సరే రూల్స్ కోసం యూస్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 8 layers గా 8 బాక్సెస్ తీసుకొని ఉన్నాం. వీటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
అంటే లేయర్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం. జనరల్ గా మనం లేయర్ ని సెలెక్ట్ చేయాలంటే మనకు కావాల్సిన లేయర్ మీదకి మౌస్ ని మూవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఆ లేయర్ ని సెలెక్ట్ చేస్తాం. ఇది జనరల్ పాయింట్. బట్ మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వకుండా యూస్ చేస్తాం. అది ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఈ లేయర్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాం. దీని పక్క దాన్ని మనం సెలెక్ట్ చేద్దాం. దీన్ని ఏం చేయాలి, కంట్రోల్ పట్టుకునేసి లెఫ్ట్ క్లిక్ చేశాను. చూసారా, ఇది సెలెక్ట్ అయ్యింది. సరే, దీన్ని సెలెక్ట్ చేద్దామా, కంట్రోల్ లెఫ్ట్ క్లిక్. ఓకే, ఇది బాగానే ఉంది. బట్ అన్ని లేయర్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే దానికి ఆప్షన్ ఉంది. ఇది చూడండి, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా లెఫ్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తాను నాకు కావాల్సిన లేయర్ మీదకి వెళ్ళి. ఇప్పుడు ఈ లేయర్ మీదకి వచ్చాను, లెఫ్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు ఆడ షార్ట్ కట్ కీబోర్డ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, గమనించండి. ఇది కూడా క్లిక్ చేశాను. లెఫ్ట్ కి లెఫ్ట్ కి లెఫ్ట్ కి ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాను. చూసారా, ఇక్కడ కూడా మొత్తం మనకి సెలెక్ట్ అయింది. మనకు వద్దు అనుకున్నది కంట్రోల్ షిఫ్ట్ పట్టుకునేసి క్లిక్ చేయండి. వద్దు అనుకున్నది మనకి వెళ్ళిపోతా ఉంటది, అంటే అన్సెలెక్టెడ్ అయిపోద్ది అనమాట లేయర్. చూసారు కదా, ఈ విధంగా మనం లేయర్ ని మనం రైట్ క్లిక్ చేయకుండా సెలెక్ట్ చేయవచ్చు. అండ్ ఈ ఛానల్లో ట్యుటోరియల్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి, మీ వర్క్ ని ఈజీ వేగా తీసుకొని వెళ్తున్నాయి అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ నా ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఇక్కడ నేను కొన్ని లీవ్స్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేసినప్పుడు దానికి షార్ట్ కట్ ఎలా యూస్ చేయాలి. ఎగ్జాంపుల్, మనం ఒక స్ట్రోక్ అప్లై చేయాలి. ఎఫెక్ట్స్ ప్యానల్ లోకి వెళ్ళేసి జనరల్ గా ఇక్కడ నుంచి స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్, బెవెల్ ఎంబోస్ కావాలంటే బెవెల్ ఎంబోస్, ఇలాగ మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకుంటాం, అప్లై చేస్తాం. ఇది కామన్ పాయింట్. బట్ ఈ ప్యానల్ లోకి వెళ్లకుండా మనం షార్ట్ కట్ కీస్ ఎలా యూస్ చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని మనకి యూస్ అవుతాయి, కొన్ని యూస్ కావు. ఆ యూస్ అయ్యేవి మాత్రమే మీకు చూపిస్తాను, యూస్ కానివి మాత్రం సైడ్ పెడదాం. ఓకేనా. ఫస్ట్ మనం స్ట్రోక్ తీసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, నేను ఇప్పుడు రైట్ క్లిక్ కూడా చేయకుండానే ఆ లేయర్ ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం స్ట్రోక్ ని తీసుకోవాలి. ఆల్ట్ LYK. చూసారా, ఈ విధంగా మనం స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఓకే చేసేద్దాం. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు బెవెల్ ఎంబోస్ తీసుకుందాం. ఆల్ట్ LYB. చూసారా, మనకి బెవెల్ ఎంబోస్ ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేసింది అనమాట. దీన్ని ఓకే చేశాను. ఇప్పుడు మనం ఇన్నర్ షాడో ఉంది కదా, దీన్ని తీసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేశాను. ఆల్ట్ LYI. చూసారా, మనకి ఇన్నర్ షాడో యాడ్ అయిపోయింది అనమాట. దీన్ని ఓకే చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం ఎఫెక్ట్ ఉంది ఇక్కడ, ఈ స్టైన్ అనేది పక్కన పెడదాం. ఇప్పుడు కలర్ ఓవర్లీ అండ్ ఇన్నర్ గ్లో గురించి కూడా నేను చెప్పటం లేదు. ఇన్నర్ షాడో తీసుకున్నప్పుడు అది వదిలేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ఆడ. అండ్ సేమ్ ఇది కూడా అంతేను. అండ్ కలర్ ఓవర్లీకి వెళ్దాం. ఆల్ట్ LYC. కలర్ ఓవర్లీ. మనం కలర్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కానీ, అంటే షార్ట్ కట్స్ మనకు తెలియనప్పుడు కలర్ ఓవర్లీకి వెళ్తాం ఎఫెక్ట్స్ ప్యానల్ ద్వారా. ఆ కలర్ ఓవర్లీ ప్యానల్ లోకి వెళ్ళడానికి కూడా మనకి షార్ట్ కట్ ఇది. ఓకే కదా, దీన్ని ఓకే చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రేడియంట్ ఓవర్లీ వెళ్ళాలి. దీన్ని సెలెక్ట్ చేశాను. ఆల్ట్ LYG. గ్రేడియంట్ వచ్చేసింది. మనకు కావాల్సిన కలర్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ప్యాటర్న్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ట్ LYP. ప్యాటర్న్ వచ్చేసింది. చూసారా, మనకు కావాల్సిన ప్యాటర్న్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం. అండ్ దీన్ని ఇప్పుడు ప్యాటర్న్ తర్వాత ఏముంది, జస్ట్ అవుటర్ గ్లో, డ్రాప్ షాడో, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ట్ LYO. చూసారా, అవుటర్ గ్లో. ఈ విధంగా మనకి దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అవుటర్ గ్లో అంటే దాన్ని కలర్ ఒకసారి ఆడ చూడడానికి మనకి హెల్ప్ అయ్యేటట్టు. స్క్రీన్ లో ఉంది, నార్మల్ లో పెట్టాను. జస్ట్ మనకు ఓకే కనిపించింది. ఇప్పుడు డ్రాప్ షాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్. D అనేది ఉంది కదా, ఆల్ట్ LYD. మనకి డ్రాప్ షాడో వచ్చేసిందా. ఇప్పుడు రీసెట్ కొట్టాను. ఇప్పుడు మనకు కావాల్సిన తగ్గట్టు జస్ట్ లాగేసాం. బట్ ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే, ఈ గ్లోబల్ లైట్ అంటే ప్రతి ఎఫెక్ట్ ని మనకి మూవ్ అవుద్ది అనమాట. 90% యూస్ చేసేటప్పుడు ఇది అన్చెక్ చేసేయడం బెస్ట్. దీన్ని ఓకే చేసేసాను. అండ్ ఇప్పుడు మనకు అసలైన సబ్జెక్ట్. ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి. బట్ ఈ కలర్ ని మనం కాపీ టు పేస్ట్ చేయాలి. సరే, ఇదే ఎఫెక్ట్ ని నాకు దీంట్లోకి కావాలి. ఏం చేయాలి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ట్ LYC అంటే కాపీ అన్నమాట. సరే చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ LYP పేస్ట్. C ఆడ ఇక్కడ P పేస్ట్ అయిందనమాట. మనకి అర్థమైంది కదా క్లియర్ గా మీకు. నాకు ఈ లేయర్స్ అన్నిటికీ ఈ ఒక్క ఎఫెక్ట్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఈ ఎఫెక్ట్స్ ప్యానల్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకునేసి ఫస్ట్ మనం ఆల్ట్ LYC. మీరేం చేశారు, మామూలుగా డ్రాప్ షాడో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్ట్ LYD, ఆల్ట్ LYB ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మనం కాపీ చేస్తున్నాం, అంటే మనం ఇచ్చిన ఎఫెక్ట్ ని కాపీ చేస్తున్నాం కాబట్టి ఆల్ట్ LYC మనకి జస్ట్ కాపీ చేయడం అనమాట. బట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ లేయర్ ని. ఆల్ట్ LYP
ఓకే, ఒకదానికే వచ్చిందే, బట్ నాకు అన్నిటికీ కావాలి కదా, నేనేం చేయాలి? దానికోసమే ఇప్పుడు నేను ఒక సొల్యూషన్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ లేయర్ తో పాటు మొత్తాన్ని నేను కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళి ఇవన్నీ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ కాలేదు, ఓకే, సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ లింక్ చేసేస్తాను. లింక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఈ ఎఫెక్ట్ ని కాపీ చేసేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఆల్ట్ LYP చూసారా, ఆ ఎఫెక్ట్ మొత్తం మనకి ఇక్కడ అప్లై అయిపోయింది. మీరు పర్టికులర్ గా వర్క్ చేసేటప్పుడు అన్ని లింక్ లో ఉండవు కదా, ఒకసారి లింక్ ఉన్నా గానీ అవి సెలక్షన్ లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత సెలెక్ట్ లింకెడ్ లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఓకే చేయండి. ఇక్కడ ప్రతి ఒక్క లేయర్ అంటే లింక్ చేస్తున్న ప్రతి ఒక్క లేయర్ మనకి సెలెక్ట్ అయిపోద్ది. అండ్ వన్ థింగ్, ఇక్కడ మనం కాపీ చేసిన లేయర్ మీద ఉండకూడదు, పక్కదాన్ని సెలెక్ట్ చేసుకుని ఉండాలి ఫస్ట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఆల్ట్ LYP ఈ విధంగా మనకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడతోనే చాలా లెంతీ అయ్యి ఉంటది. ఇప్పుడు చెప్పేది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఇక్కడతోనే ఆపట్లేదు, ఇంకా పార్ట్ 2 గా కూడా దీన్ని తీసుకొని వస్తాను. అంటే ఈ వీడియో మరి ఎక్కువ లెంతీ కాకుండా ఇక్కడతో నేను ఆపుతున్నాను. ఈ లాస్ట్ షార్ట్ కట్ కి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్ఫుల్ కూడా. అదేందనేది ఇప్పుడు మనం చూద్దాం. చేసాం ఆల్రెడీ. ఇక్కడ ప్రీవియస్ చేసిన ట్యూటోరియల్ తమ్నీల్ ఒకటి పెట్టున్నాను. అండ్ ఈ ట్యూటోరియల్ కానీ మీరు చూడకపోతే లాస్ట్ లో ఎండ్ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా చాలా స్పెషల్ ప్రతి డిజైనర్ కి. అండ్ ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేయాలంటే జనరల్ గా మనం ఏం చేస్తాం, ఇమేజ్ లోకి వెళ్తాం. ఇక్కడ ఇమేజ్ రొటేషన్ ఉంది కదా 90, ఇక్కడ మనం ఏది కావాలంటే 90 degrees 180, మనం ఎక్కువ 90 చేస్తాం కాబట్టి ఇదే యూస్ చేస్తుంటాం. అండ్ ఇదే కాకుండా మనకి దీనికోసం ఒక స్పెషల్ గా షార్ట్ కట్ ఉంది. అండ్ ప్రీవియస్ CS8 లో అయితే మనం యూస్ చేసేది ఏంటంటే ఆల్ట్ IE9 ఈ షార్ట్ కట్ ని యూస్ చేస్తాం. ఇక్కడ ఆ షార్ట్ కట్ మనకి వర్కౌట్ కాదు, లేదంటే మనం దానికోసం ఒక యాక్షన్ ని తయారు చేసుకునేసి పెట్టుకోవాల్సి వచ్చేది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన తగ్గట్టు అది రొటేట్ అయ్యేది. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఆ ఒక్క షార్ట్ కట్ కీ గురించి కాకుండా మీకు ప్రతి షార్ట్ కట్ కీ గురించి కూడా ఏం డౌట్ ఉన్నా సరే ఇప్పుడు నేను చూపించే చోట దానికి సొల్యూషన్ ఉంటది. మీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఏ టూల్ కి ఏ షార్ట్ కట్ కీ అనేది ఆల్రెడీ ఇచ్చుంటాడు. చూస్తున్నారు కదా W. అండ్ ఇక్కడ మీకు తెలియనివి కూడా ఏమైనా ఉంటాయంటే మీరు అక్కడ పోయి యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇమేజ్ లోకి వెళ్ళాను. ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ కి మనకి ఆల్ట్ కంట్రోల్ C షార్ట్ కట్ అయితే ఇక్కడ డిస్ప్లే ఇచ్చాడు మనకి. ఇలాగే ప్రతి చోట కూడా కొన్ని ఇచ్చున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని లేవు మనకి. ఇది నేను యాడ్ చేసుకుంది. ఇది మీకు ఎలాగనేది యాడ్ చేయడం చూపిస్తాను. కావాలంటే మీ ఫోటోషాప్స్ లో చెక్ చేయండి. ఇక్కడ కంట్రోల్ P అనేది అలా ఏమీ ఉండదు. జస్ట్ అది నేను యాడ్ చేసుకుని యూస్ చేస్తా ఉంటాను కాబట్టి పెట్టుకున్నాను. 180 గానీ 90 దగ్గర గానీ మనకి ఎక్కడ షార్ట్ కట్ అనేది లేదాడ. ఇప్పుడు మనం ఈ కంట్రోల్ P అనేది నేను యాడ్ చేశాను కదా, అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఎడిట్ లోకి వచ్చేసాను. ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంది కదా, ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ K దానికి షార్ట్ కట్ క్లిక్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, 3D ఫిల్టర్, ప్రతి దానికి షార్ట్ కట్స్ మనకి ఇక్కడ ఇస్తా ఉంటాడు. మీరు కావాలంటే లేని దానికి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇమేజ్ రొటేషన్ ఉండేది ఇమేజ్ లోనే కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఇమేజ్ కి వచ్చిన తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రొటేషన్ అనేది వస్తుంది. ఏడాది జస్ట్ చూసారా 90 80 90 ఏడైనా జస్ట్ మౌస్ తీసుకొని వెళ్ళేసి జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ P చేశాను కదా, ఇక్కడ మీరు షిఫ్ట్ కంట్రోల్ P చూసారా, నేను ఆల్రెడీ కంట్రోల్ P పెట్టున్నాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకుని ఉన్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ఇక్కడ యూస్ చేసే కీ ఏంటంటే అది రెగ్యులర్ గా యూస్ కాకుండా ఉండేటట్టు ఏదైనా షార్ట్ కట్ కి ఇలా యూస్ కానిదైతేనే మీరు యూస్ చేయండి. అంటే జనరల్ గా ఇప్పుడు P అంటే కంట్రోల్ P అంటే ప్రింట్ కి వెళ్తాం. అలాగా ఏంటంటే అది మనకు ప్రింటర్ లేదు కాబట్టి నాకు ఆ ఆప్షన్ నాకు యూస్ కాదు, అందువల్ల నేను యూస్ చేసుకోవచ్చు. అలాగేందంటే ఇప్పుడు F7 అని పెట్టారనుకోండి, F7 అంటే మీకు లేయర్ ప్యానల్, అదే షార్ట్ కట్ ని ఇక్కడ మనం మెన్షన్ చేయకూడదు అనమాట. అందుకని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ P తీసేసి షిఫ్ట్ కంట్రోల్ P మీకు చూపించడానికి కోసం, కానీ లేదు అనుకుంటే జస్ట్ కంట్రోల్ కంట్రోల్ B. ఓకే, కంట్రోల్ B అనేది నేను ఓకే చేశాను. ఇప్పుడు నేను దీన్ని చూడండి, కంట్రోల్ B చూసారా, కంట్రోల్ B మనకి టోటల్ గా రొటేట్ అవుతూ ఉంటది. ఇది ఎందువల్ల ఏంటంటే మనకు ఫోటోగ్రఫీస్ ఇలా చేసేవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఫోటోని మనం షార్ట్ కట్ కి వెళ్ళేసి ప్యానల్ లో టూల్ బార్ లోకి వెళ్ళేసి ఇవన్నీ చేయాలి అంటే చాలా కష్టం. ఈ విధంగా షార్ట్ కట్ కని పెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఎన్ని ఫోటోలు ఉన్నా కానీ టక చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ట్యూటోరియల్ ని ఇక్కడ ఆపుతున్నాను. ఐ హోప్ పార్ట్ 2 లో కలుద్దాము. ఈ ఫోటోషాప్ షార్ట్ కట్ కీస్ ట్యూటోరియల్ మీకు గానీ నచ్చిన
నచ్చినట్టయితే అండ్ మీకు హెల్ప్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.